అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జార్జ్ క్లబ్ లో భారత స్వాభిమాన్ ట్రస్ట్ మరియు పతంజలి యోగా సమితి జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో పతంజలి యోగా ద్వితీయ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పతంజలి యోగా పీఠ్ హరిద్వార తెలుగు ఉమ్మడి రాష్ట్ర పర్యవేక్షకులు పూజా స్వామి రితిదేవ్ మహారాజ్జీ, ఆంధ్రప్రదేశ్ భారత స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వీరిని సాదరంగా స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన యోగా సాధకులకు అభినందించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే యోగా విద్యార్థులు యోగాసనాలు, డాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పతంజలి ద్వితీయ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ గారి నేతృత్వంలో ఐక్యరాజ్య సమితి ద్వారా యోగా దినం జూన్ 21వ తేదీన నిర్వహించబోతున్నారని, అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ స్కూల్ సిలబస్ గా యోగా సంస్కృతిని కానీ చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. జీవన విధానం క్రమబద్ధంలో ఉంటే మనిషి మానసికంగా, శారీరకంగా ఉత్తేజమై దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే మంచి యువతగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉందన్నారు. అలాగే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటానికి పతంజలి హరిద్వార్ భారతీయ శిక్షా బోర్డు ద్వారా కృషి చేస్తుందని, యోగా నేర్చుకున్న వారి మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తుందని, శిక్షణ పొందిన యోగా టీచర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. అలాగే యోగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేర్పటానికి యోగా శిక్షణ పొందిన టీచర్లు లేరు. కాబట్టి యోగా శిక్షణ పొందితే జాబ్స్ ఉన్నాయని, దీనిలో భాగంగా అనకాపల్లి జార్జ్ క్లబ్ నందు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 100 మంది యోగా అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా అతి తక్కువ ఖర్చుతో పతంజలి హరిద్వార్ ఆయుర్వేదిక్ మందులు తయారు చేసి ఎంతో మందిని రోగ విముక్తులను చేస్తుందని, కరోనా తర్వాత అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ అయిన జిల్లాలో అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాగే ఆహారం తీసుకున్నంత కాలం ఆసనాలు వేయాలి, ప్రాణం ఉన్నంతకాలం ప్రాణాయామం చేయాలన్నారు. అలాగే జార్జ్ క్లబ్ వారు ఎంతో విశాల హృదయంతో పతంజలి వారికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చి యోగా మెడిటేషన్ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతో ఉత్తేజపరుస్తూ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రవి రాష్ట్ర కమిటీ, టిఎస్వి ప్రసాదరావు పివైఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టి సాయి నాగేశ్వరరావు కిసాన్ సేవా సమితి ఉపాధ్యక్షులు, కృష్ణశ్రీ మహిళా పతంజలి రాష్ట్ర మహిళా మెంబర్, కోడూరు దాత్రి ఆయుర్వేదిక్ నిలయం డాక్టర్ సుందర్రాజు పెరుమాల్, జార్జ్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి బిఎస్ఎంకే జోగినాయుడు, బుద్ధా కాశీ విశ్వనాథ్, వి చంద్రశేఖర్, జి మంగయ్య, కేవీవి సత్యనారాయణ, కాండ్రేగుల చిన్న, కోలాపత్తి కన్నబాబు, పెంటకోట సుబ్రహ్మణ్యం, ఆర్య రామకృష్ణ, కొనతాల పెద్ద, ఆడారి చిన్నవీరనాయుడు, కర్రి గంగాధర్, వంశీధర్, రోహిణి, మహిళా యోగా అన్ని ప్రాంతాల యోగా సాధకులు పాల్గొన్నారు.
క్లబ్లో ఇటువంటి మంచి వాతావరణంలో ముందుకు వచ్చి సహకరించినందుకు జార్జ్ క్లబ్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, మన దైనందిక జీవితంలో యోగా అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన ప్రాచీన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయే పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో యోగా దినంగా ఒకరోజు ప్రకటించడం మనంతా గర్వించదగినటువంటి విషయం. మనం మర్చిపోతున్నటువంటి మన సంస్కృతిని ప్రపంచం గుర్తించి ప్రపంచం అమలు చేస్తుంటే మనం అమలు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ముందుకు నడిపించాల్సింది, మనం వారు వెనకొండాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా కనీసం ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నా. ఎందుకంటే మనిషి మానవాళి జీవన విధానంలో యోగా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. యోగాధ్యాయం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణతో ఆ జీవితం ముందుకు వెళ్తుంది. మనకు తెలియకుండానే ఆ క్రమశిక్షణ వస్తుంది ఆ యోగాభ్యాసంలో. అది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి వరం ఇది మనకి. ఇది మనం దురదృష్టవశాత్తు ఆచరించలేకపోతున్నాం. అందుకే సమాజంలో అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇది తగ్గించాలంటే ఇప్పుడే చెప్పారు పెద్దలు, మన డాక్టర్ గారు తిరుమల గారు ఏఐసిటి మెంబర్గా కూడా ఉన్నారన్నారు. ఇంజనీరింగ్ కోర్సులో కూడా ఈ కరికులంలో ఫస్ట్ ఇయర్లో ఈ కోర్సు పెడుతున్నామని కూడా చెప్పారు. అసలు స్కూలింగ్లో కూడా 1వ తరగతి నుంచి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే పాఠ్యాంశాల్లో భాగంగా యోగా విద్య ఉండాలి. యోగా విద్య కూడా దానికి పరీక్ష కూడా ఉండాలి. పరీక్ష ఏమా కానీ ఇది భాగంగా పెట్టాలి. అంటే ఎస్ఎస్సి బోర్డు ఉంది, సిబిఎస్ఈ ఉంది, వాటిలో పెట్టాలి. వాటిలో పెట్టినప్పుడు తప్పనిసరిగా మనకి అది కూడా ఎగ్జామ్లో పార్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు ఆ సీరియస్నెస్ వస్తుంది. మనకి సాంస్క్రిట్ పెట్టారు, ఎందుకంటే మార్కులు రావడానికి సాంస్క్రిట్లో తీసుకుంటారు తప్పితే సాంస్క్రిట్ నేర్చుకోవడానికి తీసుకోవడం లేదు. కానీ నేర్చుకోవడానికి తీసుకోవాలి. యోగా సాంస్క్రిట్ ఎంత గొప్ప అంటే మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ మన సంస్కృతం. ఆ సంస్కృతం మనం మర్చిపోయాం. ఈరోజు మోస్ట్ కంపాటబుల్ లాంగ్వేజ్ ఫర్ కంప్యూటర్స్ ఈజ్ సాంస్క్రిట్. అది మనం చెప్పి నాసా వాళ్ళు చెప్పారు. అంటే మన ప్రాధాన్యత మనం గుర్తించలేకపోతున్నాం, ప్రపంచం గుర్తిస్తుంది. అంటే ఈరోజు మళ్ళీ సంస్కృతం కానీ యోగా కానీ అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు ఉంటే, సంస్కృతం ఉంటే సంస్కారం వస్తుంది. సంస్కృతం నేర్చుకుంటే ఆ భాష ఉంటే కాదు, భాష ఉంటే సంస్కారం వస్తుంది, మన మానవాళి విధానం వస్తుంది. అదేవిధంగా యోగా వల్ల క్రమశిక్షణ వస్తుంది. నేను కూడా గత 35-40 సంవత్సరాల నుంచి యోగా చేస్తూ ఉంటాను. నేను ఉదయం కనీసం 1 గంట, మరీ బిజీ టైం ఒక అరగంట చేస్తాను. యోగా ప్రాణాయామం 2 కూడా తప్పనిసరిగా చేస్తాను. నేను వీటితో పాటు మీకు సాత్విక ఆహారం కూడా అవసరం. సాత్విక ఆహారం అంటే చెప్పట్లు రాలేదు, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో చాలా కలుషితమైనటువంటి వాతావరణంలో తక్కువ కలుషితమైంది శాకాహారం. శాకాహారం కలుషితం కాలేదని చెప్పట్లేదు, కానీ తక్కువ కలుషితం. ఆ కలుషితం వల్ల మనం ఆరోగ్యాలు పాడైపోయేంత కలుషితంగా రాలేదు. అందువల్ల అది మనం శుభ్రం చేసుకునే అవకాశం మనకు ఉంది, కానీ నాన్ వెజిటేరియన్ అవకాశం లేదు. నేను 35 సంవత్సరాలుగా నేను వెజిటేరియనిజమే. నేను ఎక్కడ కూడా తీసుకోవాలి. ఇంట్లో కూడా ఇది అందరూ ఆచరించగలిగితే చాలా మంచిది. ఎందుకంటే ఈ రకంగా చేయటం వల్ల జీవహింసను మనం వ్యతిరేకించిన వాళ్ళు అవుతాం, మన జీవితాలు మనం బాగుపరుచుకున్న వాళ్ళు అవుతాం. 2 లాభాలు ఉన్నాయి దీనికి. ఈరోజు మరి జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రమోట్ చేస్తూ, ఇటువంటి లాభాపేక్ష లేకుండా, పైగా వారు కూడా కొంత ఖర్చు పెడుతూ ఇటువంటి సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి వారు ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. తర్వాత మీతో కూడా మాట్లాడి మన స్కూల్ కరికులంలో 1వ తరగతి నుంచి విద్యా విధానంలో పెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలో కనీసం మన అనకాపల్లిలో అయినా సరే అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కనీసం ఒక అరగంట గంట అయినా సరే ఈ యోగా మెడిటేషన్ జరిగే విధంగా మనంతటా మన ప్రయత్నం మనం చేయగలిగితే, మన ప్రాంతం మనం మార్పు చేయగలిగితే ఈ మార్పు ఎక్కడికైనా దారి తీయచ్చు.
ఎందుకంటే మోడీ గారు చెప్పిన ఒక్క మాట వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయి ఇప్పుడు. అది మన త్వరలో మళ్ళీ వచ్చే నెలలోనే చేయబోతున్నాం. అదంతా కూడా మళ్ళీ వచ్చే నెలలో మంచి కార్యక్రమం చేస్తారు జాతి క్లబ్ వాళ్ళంతా. ఆ రోజు వీలైతే చాలా స్కూల్లో చేసే కార్యక్రమం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్కూల్స్ రీఓపెన్ అయిపోతాయి అనుకుంటాం అవుతాయి కాబట్టి ఆ కార్యక్రమం చేయాల్సిందిగా ఇటువంటి మంచి కార్యక్రమానికి వచ్చే అవకాశం ఇచ్చిన పతంజలి యోగా కార్యక్రమం వారికి, జాతి క్లబ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ